టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డర్లకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేయించేలా చేస్తామని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2.5 సంవత్సరాలలో 114 చెరువులకు నీరు అందిస్తామన్న హామీపై వైసీపీ నాయకులు బురద చల్లడం సరైన పద్ధతి కాదన్నారు. తన పని తీరుపై సంబంధించి ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో అడిగితే తెలుస్తుందని అన్నారు. తాను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటే భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉంటానని సురేంద్రబాబు స్పష్టం చేశారు. 10-15 రోజుల్లోపు ఇక్కడ రైతులకు రావాల్సిన ఏదైతే భూమి సంబంధించిన నష్టపరిహారం ఉందో అదన్నీ కూడా చెల్లించి ఇమ్మీడియట్గా పని స్టార్ట్ చేయడానికి నేను ఆదేశిస్తాను. ఖచ్చితంగా మన పని కూడా జరుగుతుంది. కాబట్టి 2.5 సంవత్సరాల్లో మనకు నీళ్లు రావడానికి, ఎందుకంటే మోటార్ల ద్వారా నీళ్లు కొన్ని చోట్ల పోవాలి, కొన్ని చోట్ల గ్రావిటీ ద్వారా పోవాలి. ఏదేమైనా కూడా 2.5 సంవత్సరాల్లో మొత్తం 114 చెరువులకి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలా చేయలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ క్షమాపణ చెప్పి నేను ఈ కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా తప్పుకుంటాను తప్ప, ఏదైతే నేను ప్రమాణం చేసి చెప్తున్నానో ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను.